హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకం గురించి మాట్లాడుకుందాం. మానవుడు దుఃఖాన్ని మొదట చూస్తాడు, ఎందుకంటే భగవంతుడు వినోదం కోసం చేసిన వస్తువులను కూడా మానవుడు తీవ్రంగా పరిగణించడం ప్రారంభించాడు. థింక్ అండ్ గ్రో ఈ పుస్తకంలో ఏం రాస్తుంది? కోరికలను దహించుకోండి అంటే మిమ్మల్ని మీరు హింసించుకోవాలని కాదు. 500 మంది సంపన్నులలో మండుతున్న కోరిక ఉందని ఈ పుస్తకం చెబుతోంది. అంటే రగులుతున్న కోరిక. పేదవాడు తనను తాను నిర్వచించుకుంటాడు, మధ్యతరగతి వ్యక్తి తనను తాను నిర్వచించుకుంటాడు. దీన్నే మానసిక హస్తప్రయోగం అని కూడా అంటారు. ఈ పుస్తకంలోని పేజ్ నంబర్ 231లో రచయిత ఏం చెప్పారు అంటే, సృజనాత్మకత కల్పన అనేది మనస్సు మరియు అనంత పోరాటానికి మధ్య డైరెక్ట్ లింక్. ఈ పోరాటంలో ధనవంతులు ఏం చేశారు, వారి తెలివితేటలు ఎలా సాధించారు? సృజనాత్మకత కల్పనను కలుసుకునే వ్యక్తి తన పేరును మేధావి అని జోడించుకోవచ్చు. రచయిత నెపోలియన్ హిల్ ఇంకా ఏం రాశాడు అంటే, సృజనాత్మకత కల్పన ఉత్తమంగా పనిచేస్తుంది ఒక వ్యక్తి యొక్క మనస్సు అత్యధిక వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు, అంటే సాధారణ వ్యక్తి కంటే ఎక్కువ వైబ్రేషన్లో ఉన్నప్పుడు వారి సృజనాత్మకత కల్పన ఉత్తమంగా పనిచేస్తుంది. అంటే ఆ వ్యక్తి మాత్రమే తన అనంతంలో మాట్లాడగలడు. దీన్ని కనుగొనడానికి రచయితకు 20 సంవత్సరాలు పట్టింది. అతను 500 మంది బిలియనీర్లను ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. దాంతోపాటు అతను ఒక తీర్మానం కూడా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. అతను పుస్తకం చివరిలో ఏం రాశాడు అంటే, ఈ పుస్తకానికి చాలా శక్తి ఉంది. దీన్ని చదవడం ద్వారా మీరు మొహమ్మద్ అలీ వంటి శక్తివంతమైన వ్యక్తిని కూడా దాటొచ్చు. వాస్తవానికి అతను మొదటి అధ్యాయంలో బర్నింగ్ కోరిక గురించి మాట్లాడేటప్పుడు ఒక రూపం వల్లే చెప్పాడు. నిజ జీవిత కథల నుంచి చాలా కథలున్నాయి. కోరిక లేకుండా ఎవ్వరూ ధనవంతులు కాలేరని అది మళ్ళీ నిరూపించడానికి ప్రయత్నిస్తుంది. చనిపోతున్న వ్యక్తి శ్వాస తీసుకోవాలనుకుంటాడు, ఊపిరి పీల్చుకుని బ్రతకాలని ఆశపడతాడు. ఒక వ్యక్తికి ధనవంతుడు కావాలనే కోరికుంటే చాలు, అతను ధనవంతుడు అయి తీరుతాడు. ఇది 100% కనిపించే అవకాశాల్లో ఒకటి. తరువాత 2వ అధ్యాయంలో ఫీడ్ గురించి మాట్లాడుకుందాం. వ్యామోహం పిచ్చి సరదాలతోనే వస్తాయని స్పష్టమవుతుంది. అబ్సెషన్ అంటే సరదా, వర్క్ ఎంజాయ్ చేస్తున్నాడు, పిచ్చెక్కిపోయాడు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఇంత పని చేశాడు, 12 గంటలైంది, నిజానికి అప్పుడే కదా నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి అక్కడ పేజ్ నంబర్ 46 2వ అధ్యాయంలో విశ్వాసం, ప్రేమ మరియు సెక్స్, ఇవి 3 అత్యంత సానుకూల మరియు మానవాళికి శక్తివంతమైన భావోద్వేగాలు. స్టీవ్ జాబ్స్ ఏం చెప్పారంటే, మీరు ఇష్టపడే పని చేయండి, ప్రేమ అనే పదాన్ని పట్టుకోండి. ప్రతి విజయవంతమైన వ్యక్తి ప్రేమ గురించి మాట్లాడతాడు. దానికి చాలా శక్తి ఉంది. పుస్తకం మొత్తం దాని గురించే మాట్లాడుతుంది. భావోద్వేగాల విషయానికి వస్తే, అపచేతన మనస్సు గురించి మనం ఎందుకు మాట్లాడతాం? దానిలో కూడా భావోద్వేగాలు ఉన్నాయి. ఉపచేతనలో కొన్ని అలవాట్లు కూడా ఉన్నాయి. దీని కారణంగా మీ సృజనాత్మకత కల్పన పదునుగా మారుతుంది. అది భావోద్వేగాలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. మీ భావోద్వేగాలు ఎలా ఉంటాయో మీ ఆలోచనల ఫ్రీక్వెన్సీ కూడా అలాగే ఉంటుంది. మీ సృజనాత్మకత కల్పన కూడా అలాగే ఉంటుంది. తదుపరి అధ్యాయంలో సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని వివరించడానికి రచయిత తన వంతు ప్రయత్నం చేస్తాడు. పేజ్ నంబర్ 260లో మీ మెదడుకు ఆహారంగా పనిచేసే 7 భావోద్వేగాలు ఆరోగ్యకరమైన ఆహారంగా పనిచేస్తాయి. ఆ తర్వాత మీలో ఉండకూడని 7 భావోద్వేగాలు పేర్కొనబడ్డాయి. మీరు భయంకరమైన సృజనాత్మకత ఊహలోకి వెళ్లాలనుకుంటే మీరు తప్పించుకోవాల్సిన 7 భావోద్వేగాలు భయం, దురాశ, అసూయ, ద్వేషం, పగ, కోపం. ఇవి మీ భావానికి శత్రువులు. ఇది నేను చేయగలను అని మీ మనసు చెబుతుంది. ఇది జరగొచ్చు. ఇది మీ విశ్వాసం గురించి మాట్లాడుతుంది. ఆపై అధ్యాయం విశ్వాసం. ఈ పుస్తకంలోని చివరి అధ్యాయం 6 ఇంద్రియాలకు సంబంధించింది. ఇది 6 ఇంద్రియాలను మాత్రమే వివరిస్తుంది. రచయిత ఈ పుస్తకం యొక్క మొత్తం విషయాన్ని తీసుకురావాలనుకుంటున్నాడు. 6 ఇంద్రియాలు, ఈ 6 సెన్స్, ఈ సృజనాత్మకత కల్పన కోసం వెతుకుతూ స్టీవ్ జాబ్స్ నీంబాబా వద్దకు వచ్చారు. ఆ తర్వాత ఎల్ వంటి సంస్థను సృష్టించారు. అతను తన పనిని ప్రేమించాడు. తద్వారా అతను దాన్ని చేస్తున్నప్పుడు $3.5 ట్రిలియన్ మార్కెట్ తన కంపెనీ సొంతమైంది. అది సృష్టించబడింది. ప్రస్తుతం ఎల్ అంటే భారతదేశం యొక్క మొత్తం జీడిపి. ఇప్పుడు 3వ అధ్యాయంలో ఆటో సజెషన్ గురించి చర్చ వస్తుంది. పదే తనను తాను అనుమానించేవాడు, అతిగా ఆలోచించేవాడు, నేను చేయగలను లేదా చెయ్యలేను అని అనుకునేవాడు తన బ్రెయిన్కి, అంటే తన మైండ్కి మంచి విషయాలు చెప్పలేడు. ఆటో సజెషన్ అంటే సబ్కాన్షియస్ మైండ్కి చెప్పడం, నేను దీనికి అర్హుణ్ణి కాబట్టి దీనికి సిద్ధంగా ఉండండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికోసం సబ్కాన్షియస్ సిద్ధం చేయండి. అలాగే పేజ్ నంబర్ 72లో ఎలాంటి ఆలోచన అయినా, అది సానుకూలమైన లేదా ప్రతికూలమైన, అది మీ సబ్కాన్షియస్ మైండ్కి సరిగ్గా అందజేయాలి. ఎందుకంటే మీ మెదడు అది పాజిటివ్ థాటా లేక నెగిటివ్ థాటా అనేది మీ మైండ్కి తెలియదు. ఏ రకమైన ఆలోచన అయినా మీ ఉపచేతనంలోకి వెళ్ళదు. నేను శక్తివంతుణ్ణి అని మీరు చెప్పినప్పుడు మీ మెదడుకు మీరిచ్చే సూచన అది. భవిష్యత్తులో శక్తివంతమైన వ్యక్తి ఏం ఆలోచిస్తాడో మీ మెదడు అదే ఆలోచిస్తుంది.
నేను చేయలేనని ఇప్పుడు మీరు అనుకుంటున్నారు. కాబట్టి ఇది కూడా మీ మెదడుకు ఇచ్చే సూచన. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2వ అధ్యాయానికి తిరిగి రండి. మీరు నమ్మేది మీకు తిరిగి లభిస్తుంది. మీ దృష్టి ఎక్కడికి వెళుతుందో మీ శక్తి అక్కడికే వెళుతుంది అని ఈ అధ్యాయం చెబుతోంది. మీరు ధనవంతులు అయ్యారని ఊహించుకోండి. మీరు ధనవంతులు అయ్యారో లేదో మీ మెదడుకు తెలియదు. కాబట్టి మీరు ధనవంతులు అయ్యారు అని ఆలోచిస్తే అది నమ్ముతుంది. కాబట్టి మీరు అవే విషయాలు మాట్లాడతారు. మీరు అదే ఆలోచిస్తారు. ఒక ధనవంతుడు చేసే లేదా చెప్పే చర్యలే మీరు చేస్తూ ఉంటారు. మీరు ధనవంతుల ఫ్రీక్వెన్సీని ఆకర్షించడం ప్రారంభిస్తారు. మీ మెదడులో ఇప్పుడు మార్గం మారిపోతుంది. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? పరిమిత మేధస్సు నుంచి. నేను మొదట్లో ఉపయోగించిన పదం ఇది. అధ్యాయం 12 ది బ్రెయిన్ మీ మెదడు ఒక రేడియో సిగ్నల్ లాగా విశ్వాసానికి అనుసంధానించే ప్రసార ఛానల్ అని చెబుతుంది. అయితే దాన్ని సక్రియం చేయడానికి మీరు మీ మెదడును ఓపెన్ చేసి ఉంచాలి. అవును, నేను మిమ్మల్ని మళ్ళీ చెప్పడం గురించి మాట్లాడుతున్నాను. దీన్ని ఆటో సజెషన్ అంటారు. పుస్తకంలోని స్ఫుటమైన భాగం ఇప్పుడు రాబోతోంది. ఒక వ్యక్తి పరివర్తన అంటే శక్తిని మార్చడం. నిజానికి శక్తిని సృష్టించడం సాధ్యం కాదు. అలా అని శక్తి అంతం కాదు. బహుశా శక్తిని మార్చవచ్చు. ఏ రకమైన ప్రభావానికైనా ఒక కారణం ఉంటుంది. వాస్తవానికి మాట్లాడుకుంటే మానవాళికి సెక్స్ అంటే ఆసక్తివంతమైన కోరిక మరొకటి లేదని రచయిత ప్రస్తావించాడు. ఈ కోరికకు చాలా శక్తి ఉంటుంది. ఆ సమయంలో ఎవరికైనా వాళ్ళ ఊహలు పదునుగా మారచ్చు. ఈ భూమిపై మొదటి మనిషి నుంచి ఇప్పటి వరకు ఊహ పూర్తిగా భూమిని నగరాలుగా మార్చింది. ఆ సమయంలో తనలో ధైర్యం పెరుగుతుందని చెబుతాడు. ఈ కోరిక సమయంలో అతని ధైర్యం పెరుగుతుంది. ఏదైనా చేయాలనే సంకల్పం శక్తినిస్తుంది. అసలు మనిషికి ఏం కావాలి? అతనికి ఆనందం కావాలి, సంపద కావాలి, ఆరోగ్యం కావాలి, కుటుంబం కావాలి. తనకిష్టమైన పని చేయాలనుకుంటుంది. ఈ ఆనందం నుంచి అతనికి ఏం లభిస్తుంది? అతను స్వేచ్ఛను ఇచ్చే ఆనంద రహస్యం ఏమిటి? స్వేచ్ఛకు ధైర్యం అవసరమని, అది శృంగార శక్తితోనే లభిస్తుందని చరిత్ర ఇప్పటి వరకు మళ్ళీ రుజువు చేస్తుంది. రచయిత చెప్పిందే మనం కూడా చెప్తాం, నమ్ముతాం. ఇక్కడ నెపోలియన్ హిల్ ఒక నది నీటిని కాసేపు పట్టుకోవచ్చని, తర్వాత ఆ శక్తి చాలా పెరిగి అది పగిలి బయటకొస్తుందని చెప్పారు. సెక్స్ ఎమోషన్ విషయంలో కూడా అదే వర్తిస్తుంది. కాబట్టి ప్రస్తుత అధ్యాయం పేరు సెక్స్ ట్రాన్స్మిటెడ్. ఇక్కడ మనం సెక్స్ యొక్క శక్తిని ఉపయోగించడం గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఫ్యాప్ లేదు, అంటే వీర్యం నిలుపుదల. పోన్ మరియు హస్తప్రయోగం నుంచి విరామం తీసుకోవడం. పేజ్ నెంబర్ 229లో మానవుడు ఏదైనా చేస్తే అతను దాన్ని తన మనస్సు వల్ల చేస్తాడు. అతను దాన్ని ఉద్దీపన వల్ల చేస్తాడు. అతను భావోద్వేగాల కారణంగా చేస్తాడు. ఇప్పటి వరకు 10 అత్యంత శక్తివంతమైన భావోద్వేగాలు ఉన్నాయి. అవి మానవ జాతి కోసం కనుగొనబడినవి. వాటికి మానవుడు ప్రతిస్పందిస్తాడు. అందులో మొదటిది సెక్స్ ఎక్స్ప్రెషన్, కోరిక. రెండవది ప్రేమ. మూడవది కీర్తి, అధికారం లేదా డబ్బు కోసం కోరిక మరియు మొదలైనవి. సృజనాత్మక కల్పనను కలిసే వ్యక్తి అతను ఏం ముందు ఉంచుతాడు? అతని పేరు ముందు మేధావిని ఉంచగలడు. సృజనాత్మక కల్పన అంటే మీరు మీ మనస్సు మరియు దాని రహస్యంతో పోరాటం. మీరు అనంతమైన వాటిని సాధించడం అని అర్థం. రచయిత దీన్ని నిరూపించడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. ఇది నో ఫ్యాప్ లేదా సెక్స్ యొక్క శక్తిని పనిలోకి మారుస్తుంది. తద్వారా దాన్ని సాధించగలుగుతాం. పేజ్ నంబర్ 233. ఎవరైనా గొప్ప కళాకారుడు, రచయిత, సంగీత విద్వాంసుడు, కవి గొప్పవాడైతే అతను తన అంతర్గత స్వరాన్ని విని మాత్రమే అయ్యాడు. అదే సృజనాత్మక ఊహ నుంచి వచ్చిన ఎవరు ఊహను పూర్తి చేశారో దాని క్రింద దాదాపు ప్రతిదీ విజయవంతమైంది అని రాయబడింది. ఉదాహరణకి ఆర్థిక స్థాయిలో ఒక అమెరికా వ్యక్తి చాలా ధనవంతుడు, కోటీశ్వరుడు. వారిలో ఒక అలవాటు కనిపిస్తుంది. కళ్ళు మూసుకుని ఏదో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మీరు ఇలా ఎందుకు చేస్తారు అని అడిగితే, నేను 10 నిమిషాలు కళ్ళు మూసుకుని మా ఉన్నతమైన తెలివితేటలపై ఏదో చిత్రీకరిస్తాము అని వాళ్ళు చెప్పారు. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఆలోచించండి. పేజ్ నెంబర్ 237. మానవుడి మెదడు ఉద్దీపనకు స్పందిస్తుంది. ఈ పుస్తకంలోని విజయవంతమైన వ్యక్తులకు ఉదాహరణగా తీసుకుని రచయిత నిరూపించిన గొప్ప మరియు అత్యంత శక్తివంతమైన ఉద్దీపన అదే అర్జ్ ఆఫ్ సెక్స్. సెక్స్ యొక్క కోరిక, బ్రదర్ వన్ హార్డెన్స్ట్ అండ్ ట్రాన్స్మ్యుటేషన్. నెపోలియన్ హిల్కు ఇది తెలుసుకోవడానికి 20 సంవత్సరాల సమయం పట్టింది. ఒక వ్యక్తి ఉద్వేగానికి లోనైనప్పుడు మరియు ఉద్దీపనకు గురైనప్పుడు అతను స్పందిస్తాడు. అతను అధిక భావోద్వేగంలో ఉంటాడు. కానీ ఎక్కువ భావోద్వేగం అతని చర్య, అంటే వైబ్రేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యక్తి తన పనిలో తన శక్తివంతమైన భావోద్వేగాలను ప్రసారం చేయడం నేర్చుకుంటే దాన్ని సాధించడం, పొందడం, ఆ అనుభూతిని ఆ వ్యక్తి ఎంత కష్టపడైనా సాధించగలుగుతాడు.